ఎంత ఫేమస్ మనకు తెలిసిందే. గణేష్ ఎగ్జాక్ట్లీ మనం నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి మనకి మెట్రో దిగంగానే లెఫ్ట్ సైడ్ లోనే ఉంటుంది రాహుల్ సింగ్ కళాకార్. సో ఎంత ఫేమస్ మనకు తెలిసిందే. గణేశన్ సేల్ ఎంత భారీగా జరిగినాయో సేమ్ దుర్గామాత కూడా అంతే స్టైల్లో చాలా నీట్ గా ఫినిషింగ్ వర్క్స్ అయితే ఇచ్చినారు. సో మొత్తం మనం దుల్పేట్ కూడా తిరిగినాం. దుల్పేట్ కన్నా ఎక్కువ మనకి ఇక్కడే ఉన్నాయి, చాలా పీసెస్ ఉన్నాయి నాకు తెలిసి ఆల్మోస్ట్. సో మనకు తెలిసిందే కదా ద మోస్ట్ ఫేమస్ రాహుల్ సింగ్ కళాకార్ నాగోల్లో. సో ప్రతి ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా డిఫరెంట్ మోడల్స్ లో దుర్గామాతను అయితే తీసుకొని వచ్చారు. ఒకసారి అయితే మొత్తం షెడ్ అయితే చూసేద్దాం ఏమేమి మోడల్స్ ఉన్నాయి ఏంటి అనేసి. సో మొత్తం వర్క్ అయితే ఆల్మోస్ట్ చేస్తూనే ఉన్నారు. సో మనమైతే midnight 12 AM అయితే వచ్చినాం. సో ఒకసారి మొత్తం షెడ్ ఎలా ఉంది ఏంటి అనేసి మొత్తం అయితే ఒకసారి చూసేద్దాం. సో ఇక్కడ చూసుకోవచ్చు 60% to 70% పెయింటింగ్ వర్క్ కూడా అయిపోయింది. సో కొంచెం వర్క్ అయితే మిగిలిపోయింది. సో వీళ్ళైతే ఆల్మోస్ట్ ఇంకా 10 days మాత్రమే ఉంది కాబట్టి ఫాస్ట్గా వర్క్స్ అయితే చేస్తూనే ఉన్నారు. సో చాలామంది వర్కర్స్ అయితే మన రాహుల్ సింగ్ కళాకార్లో అయితే చూసినాం. సో ఇక్కడ చాలా ఐడల్స్ ఉన్నాయి మొత్తం కంపేర్ టు ధూల్పేట్ కానీ సరస్వతి ఆర్ట్స్ కానీ నాగోల్లో. దాంతో కంపేర్ చేసుకుంటే మనకి రాహుల్ సింగ్ కళాకార్లో చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఈ విగ్రహం చూసుకుంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మొత్తం రాహుల్ సింగ్ కళాకార్లో ఈ ఐడల్ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చేసింది. సో బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్ వర్క్ కానీ పైన శివుడు కానీ సో సైడ్లో కొన్ని ఐడల్స్ అయితే వచ్చినాయి. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా తయారు చేశారు. సో ఈ ఐడల్ అయితే చాలా ఫేమస్ అయితే అవుతుంది సో 2024లో. సో ఒకసారి మనం విగ్రహం దగ్గర నుంచి అయితే చూసేద్దాం ఎలా ఉంది ఏంటి అనేసి. సో ఆర్ట్ వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఒకసారి చూడొచ్చు మనం ఎంత నీట్గా ఫినిషింగ్ వర్క్ కానీ బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్ వర్క్ కానీ పెయింట్ వర్క్ కానీ మొత్తం అంటే చాలా నీట్గా వీళ్ళైతే రెడీ చేశారు. సో చాలా ఐడల్స్ అయితే ఉన్నాయి, 200 to 300 ఐడల్స్ అయితే ఉన్నాయి. సో నాకు తెలిసి బుకింగ్స్ అయితే ఆల్మోస్ట్ ఒక 30-40% అయితే అయిపోయింది. సో ఎవరైనా బుకింగ్ చేసుకోవాలంటే మనకి బెస్ట్ ప్రైసెస్ అయితే ఇస్తున్నారు రాహుల్ సింగ్ కళాకార్ వాళ్ళు. సో ఇక్కడ మనం కనుక్కున్నట్లయితే ఎగ్జాక్ట్ ప్రైసెస్ అయితే చెప్పట్లేదు, బట్ బెస్ట్ ప్రైసెస్ అయితే ఉన్నాయి. సో ఒకసారి విజిట్ అవుతే మీకే అర్థం అవుతుంది. ఐడల్స్ కూడా అంతే నీట్గా ఉన్నాయి. సో మనకి ధూల్పేట్ కంపేర్ చేసుకుంటే ఇక్కడైతే చాలా ఐడల్స్ ఉన్నాయి. ధూల్పేట్లో అయితే నాకు తెలిసి ఒక 10 to 15 మోడల్స్ ఉంటాయి. ఇక్కడ అయితే మనకి 20 to 25 మోడల్స్ అయితే ఉన్నాయి. చాలా పీసెస్ అయితే ఇక్కడ రెడీ చేశారు. సో మొత్తం ఈసారి మనకి రాహుల్ సింగ్ కళాకార్లో చాలా పీసెస్ అయితే కనిపిస్తున్నాయి. ఒకసారి అయితే ఈ విగ్రహం చూసుకోవచ్చు. ఫ్రేమ్తో అయితే చాలా అద్భుతంగా ఈ విగ్రహం అయితే రెడీ చేసినారు. సో ఇంకో విగ్రహం మనం చూసుకుందాం. దీని పక్కనే అయితే ఇంకో విగ్రహం అయితే ఉంది. సో ఈ విగ్రహం అయితే చాలా డిఫరెంట్గా ఒక రథం మీద కూర్చొని అయితే ఉంది. సో ఒకసారి మనం ఫుల్గా చూసేద్దాం. ఈ విగ్రహం కాన్సెప్ట్ వచ్చేసి మనకి రథం పైన అమ్మవారు అయితే కూర్చొని ఉంది. సో రథం అయితే లయన్ గుంజుకెళ్ళినట్టు వీళ్ళైతే రెడీ చేశారు. సో డిఫరెంట్గా అయితే కనిపిస్తుంది మనకి.
రేపటి నుంచి నెంబర్ వేసినే ఉంటారు మరి అదే అవును మరి